తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో శ్రీనివాస బస్ స్టేషన్లో పెచ్చులు ఊడిపోయి ఉండటాన్ని పరిశీలించారు. పార్సల్ ఆఫీసును పరిశీలించారు. శ్రీహరి బస్ స్టాండ్లో దుకాణదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంఆర్పీకే వస్తువులు అమ్మాలని సూచించారు. ధరల సూచీని తప్పనిసరిగా షాపు ఎదుట పెట్టాలని ఆయన ఆదేశించారు. టాయిలెట్ వినియోగానికి 20 రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. టాయిలెట్ ఎదుట ధరలు సూచీ బోర్డు పెట్టడంతో పాటు అధిక ధరల వసూలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎమ్మెల్యే ఇతర అధికారులు బస్టాండ్లోని ఏడుకొండలు బస్ స్టేషన్ ప్రస్తుత బస్ స్టేషన్ స్థానంలో ఆధునిక హంగులతో కొత్తగా ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ డిజైన్ను అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. 13.18 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో 13 ఫ్లోర్లతో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ను నిర్మించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు థర్డ్ పార్టీతో ఈ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించడం ఎన్డీఏ కూటమి తరఫున జనసేన ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కలిసి సందర్శించడం జరుగుతుంది. అధికారులు కూడా ఆర్ఎం గారు, ఇంజనీర్లు గారు, డిపో మేనేజర్లు గారు కూడా వాళ్ళు కూడా వచ్చి మొత్తం దీన్ని పరిశీలించి ప్రత్యామ్నాయం దీన్ని కూడా పాతదయింది, అన్నీ కూడా కొంచెం శిథిలావస్థల్లో వస్తూ ఉంది. అందు రాకముందే దీన్ని మొత్తాన్ని డిస్మాంట్లింగ్ చేసి పూర్తిగా ఈ 14 ఎకరాలు దాదాపు ఉంది. కొంత ప్రైవేటు స్థలాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా కాంపన్సేషన్ కట్టించి మొత్తం కూడా ఇది సుందర నగరంగా ఈ యొక్క తిరుమలగిరిలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ ఆర్టీసీ బస్టాండ్ 4 పక్కల రోడ్డు ఉంది. 4 పక్కల కూడా రోడ్డుకు ఈ బస్టాండ్ పోయే విధంగా ప్రణాళికలు రూపొందించి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యంగా దీనిపైన శ్రద్ధ చూపిస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు